ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ హెడింగ్ పెట్టండి మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్ ఒకసారి నేను చెప్తున్నప్పుడు రాస్తున్నప్పుడు మీరు రాసుకున్న పర్వాలేదు, లేదంటే నేను టైం ఇస్తాను, పేపర్ అంతా ఫిల్ అయిన తర్వాత టైం ఇస్తాను, అప్పుడు కూడా మీరు రాసుకోవచ్చు. అర్థమవుతుందా? కాబట్టి వినండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నాం అండి? మ్యాట్రిక్స్ అంటే ఏం చెప్పుకున్నాం? The rectangular array of elements arranged in horizontal or vertically is called a matrix. Anna, very good. A rectangular array of elements arranged horizontally and vertically is called a matrix. A rectangular array of elements is called a matrix అని చెప్తాం. ఎలా అరేంజ్ చేస్తామంటే arranged horizontally and vertically. ఏమండి? నెక్స్ట్ generally the horizontal lines are called rows and the vertical lines are called columns. అయ్యో of the matrix. Generally తీసేసి ఇది రాయండి, the horizontal lines. Generally the matrices are denoted by capital A, capital B, capital C and so on. And the elements in matrices are denoted by small a, small b, small c and so on. అంటే ఎలిమెంట్స్ అనేవి ఈ విధంగా రాస్తామని చెప్పాం, కానీ లెటర్స్ రాసేటప్పుడు ఈ విధంగా స్మాల్ లెటర్స్ రాస్తామని అంతే తప్ప ఎలిమెంట్స్ అనేవి నెంబర్స్ ఏ విధంగా అవ్వచ్చు, నెంబర్స్ లెటర్స్ ఏ విధంగా అవ్వచ్చు ఎలిమెంట్స్ అనేవి. ఏమండి? అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్ అని రాసుకున్న తర్వాత ఈ సెంటెన్స్ రాయండి. ఆ తర్వాత ద హారిజంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ రోస్ అండ్ వెర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్ కాలమ్స్ అని చెప్పి అప్పుడు రాత్రికి ఈ లైన్ తర్వాత ఇది రాసుకోండి, తర్వాత ఇది రాయండి. ఏమండి? వినండి. ఎగ్జాంపుల్ A equal to 1 2 3 4 5 6 7 8 9. దీన్ని మనం రో 1 అంటాం, రో 2, రో 3 థర్డ్ రో, అలాగే C1 ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఏమండి? అలాగే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. B ఈక్వల్ టు 1 ABC CEBA, రో 1, రో 2, C1, C2, C3. అదండి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అమ్మ. Order of the matrix. The matrix having m rows and n columns is said to be of order m by n. Very good. The number of rows by ఇది బై అని చదువుతాం,
బై అని చదువుతాం. ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ of a matrix is called the order of the matrix. ఏమండి? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ A equal to ABCD. దీని యొక్క ఆర్డర్ ఏమవుతుందంటే ద నెంబర్ ఆఫ్ రోస్, ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ రాయాలి అంటే 2 బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే 3, 2 by 2. అర్థమవుతుందండి? Yes. ఏమా చూడండి ఇక్కడ నెక్స్ట్ B ఈక్వల్స్ సార్ 1 2 నోట్ చేస్తున్నాను సార్. ఒక నిమిషం నోట్ చేసి తిరిగాను. 1 2 3 4 5 6. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ B? 2/3 sir. 2/3. వెరీ గుడ్. ఓకే, ఇలా మనం ఆర్డర్ చెప్తామట. ద నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇస్ కాల్డ్ ది ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అంటే ఈ విధంగా రాస్తాం. సార్ కొద్దిగా పేజ్ పైకి పెట్టండి సార్. If a matrix having m rows and n columns then the order of, if a matrix capital A having m rows and n columns, then the order of matrix A equals ఎంత అవుతుంది? M/n. m/n. వెరీ గుడ్, m/n. ఏమండి? అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఫాలోస్. ఏమండి? ఇప్పుడు ఏ అనేది m/n మ్యాట్రిక్స్ కాబట్టి ఏ m/n ఈక్వల్స్, ఇందులో ఎన్ని రోస్ ఉంటాయండి? M number of rows. ఎన్ని కాలమ్స్ ఉంటాయండి? N number of n కాలమ్స్ ఉంటాయి. ఏమా? కాబట్టి ఫస్ట్ వన్ A11, A12, A13 అండ్ సో ఆన్, A1n, నెక్స్ట్ A21, A22, A23. ఈ 1 1 1 2 1 3 ఇవన్నీ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ మాట. మ్యాట్రిక్స్ లో ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటో చెప్తుంది. 1 1 మీన్స్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్. 2 1 మీన్స్ second row first column sir. వెరీ గుడ్, సెకండ్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ అండ్ సో ఆన్. ఇక్కడ AI1 అని కూడా రాద్దాం. A1j అండ్ సో ఆన్. ఇక్కడ A1j అని చెప్పి మళ్ళీ అండ్ సో ఆన్. A2j and so on, A2n, next and so on. ఈసారి ఐత్ రో AI1 ఏమో చెప్పు, AI2, AI3 and so on, AIj and so on, AIn, నెక్స్ట్ మళ్ళీ అండ్ సో ఆన్. AM1, AM2, AM3, AIm, సారీ AMj, ఇది IM కదమ్మా, MJ అండ్ సో ఆన్, AMn. ఇక్కడ ఎలిమెంట్ చూసుకోండి, AMj, ఇది AMj. ఇక్కడ ఇది mth రో కదా, మరి mth రో jth కాలం కాబట్టి AMj వస్తుంది. ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా, ఇది m/n.
ఏమా అర్థమైందే? Yes, sir. Yes, sir. ఏమా it is also written as ఎలా రాయొచ్చు అంటే ఎంత రాయకర్ లేకుండా ఈ మ్యాట్రిక్స్ ని A ఈక్వల్ టు AIJ M/n where 1 less than or equal to I less than or equal to M and 1 less than or equal to J less than or equal to N. ఎందుకంటే M రోస్ కాబట్టి I అనేది రో యొక్క నెంబర్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి 1 less than or equal to I less than or equal to M. N కాలమ్స్ కాబట్టి J అనేది కాలం యొక్క నెంబర్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి 1 less than or equal to J less than or equal to N. ఈ విధంగా కూడా రాయొచ్చు మనం. ఇలాగే కాకుండా ఈ విధంగా కూడా రాయొచ్చు. దీని మీనింగ్ కూడా ఇదే, అంత రాయక్కర్లేక. నెక్స్ట్ ఇప్పుడు అదే మనం ఒకవేళ 3/4 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, 3/4 మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం? AIJ M/n వేర్ 1 less than or equal to I less than or equal to 3. అర్థమవుతాయి? అలాగే 1 less than or equal to J less than or equal to 4. అర్థమవుతుందా? Yes, sir. ఈ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ లో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏం చెప్పుకున్నాం మనం? Row matrix. వెరీ గుడ్. రో మ్యాట్రిక్స్. వాట్ ఈస్ రో మ్యాట్రిక్స్? The matrix The having matrix only one row is known as row have matrix. only one row వెరీ గుడ్. ద మ్యాట్రిక్స్ హ్యావింగ్ ఓన్లీ వన్ రో. is known as row matrix. The matrix having that if the matrix having only one row, then the matrix is called Row matrix. a row matrix. A equal to 1, 2, 3, 4. What is the order of this one? 1/4, sir. 1/4. Very good. 1/4. B equal to 1, 2, 3. What is the order of this one? 1/3, sir. Very good. Next. Sir, Amma. రో మ్యాట్రిక్స్ ని రో వెక్టర్ కింద చెప్పొచ్చు కదా సార్? Pitama. రో మ్యాట్రిక్స్ ని రో వెక్టర్ కింద చెప్పొచ్చు కదా సార్? వెక్టర్ అది ఇప్పుడు ఎందుకు మనకి? మళ్ళీ ఇప్పుడు అది వేరే దానికి వెళ్తుంది ఎందుకు? ఓకే సార్. రో మ్యాట్రిక్స్ కింద తీసుకోండి. సార్ పైన ఉన్నది రాయాలి సార్. చెప్పమ్మా. ఒకసారి ఆగండి, పెడతాను నేను. మళ్ళీ రాసుకోవడానికి ఇస్తాను టైం. ఒకసారి పేపర్ ఫిల్ అయిపోయినామా? ఏమా సార్ పై దాంట్లో మీరు A2J A1J తీసుకున్నారు కదా సార్. J అంటే నెక్స్ట్ కాలం మ్యాట్రిక్స్. కాలం మ్యాట్రిక్స్ అంటే matrix contain only one column. Very good. Column matrix is called if the matrix having only one column, then the matrix is called a column matrix. Example: A equal to 1, 2, 3. What is the order of this one? 3/1, sir. 3/1. 3/1. 3/1, sir. Very good. 3/1 amma. Correct. Okay, sir. B equals 1, 2, 3, 4, 5. What is the order of this one? 5/1. 5/1, sir. 5/1. Am I? Next. Third వచ్చేటప్పటికి స్క్వేర్ మ్యాట్రిక్స్. Number of rows is equal to number of columns. Number of rows will be equal The to number of matrix columns that to the number of Very contains good. number same number of columns and same number of rows is known as square matrix. In a matrix, the number of rows equal to
the number of columns then the matrix is called a square matrix. Example, A equal to 2, 5, 7, 6. What is the order of this one? 2 by 2, sir. So how many rows are there? 2 rows. 2 rows. 2 rows. How many columns? Sir. 2 2 columns. columns, Two sir. columns. So there the are number of rows. rows equal to number of columns, then it is said to be a square matrix. Square Okay. matrix. Yes, sir. Sir, in a matrix